అందరికీ ఎంతో ఇష్టమైన బ్రెడ్ హల్వాని ఈరోజు మనం ప్రిపేర్ చేద్దామా? నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా పక్కా కొలతలతో క్యాటరింగ్ స్టైల్లో ఈరోజు మనం 50 కేజీల బ్రెడ్ హల్వాను ప్రిపేర్ చేద్దాము. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కల్పన డైలీ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియో చూస్తూ ఇంకా నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ హల్వా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. మేము ఈరోజు 50 కేజీల బ్రెడ్ హల్వాని ప్రిపేర్ చేస్తున్నామండి. బ్రెడ్ హల్వాకి ముందుగా బ్రెడ్ని తీసుకొని ముక్కలుగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తరువాత కళాయి పెట్టి ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత బ్రెడ్ ముక్కలను వేసుకోవాలి. బ్రెడ్ ముక్కలు బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. మొత్తం బ్రెడ్ వేపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని తగినన్ని పాలు పోసి బాగా మరగనివ్వాలి. పాలు బాగా మరిగిన తర్వాత 1 కేజీ బ్రెడ్కి 1/2 కేజీ చొప్పున షుగర్ వేసి బాగా కలుపుకోవాలి. షుగర్ బాగా కలిసేలా కలుపుతూ ఉండాలి. మనం పక్కన పెట్టిన బ్రౌన్ బ్రెడ్ని తీసుకొని గట్టిగా ఉన్న ముక్కల్ని స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు బూస్ట్, హార్లిక్స్, మిల్క్ మేడ్ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్లోని నేను వీడియోలో చూపించిన విధంగా కలుపుతూ వేసుకోవాలి. నెక్స్ట్ కలర్ కోసం చిటికెడు రెడ్ ఫుడ్ కలర్ని కూడా వేసుకోవాలి. నచ్చని వాళ్ళు ఫుడ్ కలర్ని స్కిప్ చేయండి. నెక్స్ట్ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ మొత్తాన్ని బ్రౌన్ బ్రెడ్లో వేసుకొని కలుపుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ హల్వా మరింత టేస్ట్ రావడానికి కలాకండ లేదా కోవా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మీ టేస్ట్ తగ్గట్టు స్వీట్ను చెక్ చేసుకొని స్వీట్ తక్కువైతే షుగర్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక కళాయి తీసుకొని తగినంత నెయ్యి పోసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ను వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే క్యాటరింగ్ స్టైల్లో బ్రెడ్ హల్వా రెడీ. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ వీడియో కావాలో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.